హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను మీకు కైన్ మాస్టర్లో డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్, దీనికోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక క్లిప్ని అయితే రికార్డ్ చేయండి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక సాలిడ్ కలర్ ఉండాలి అండ్ మీ యాక్షన్ అయితే ఇలాగైతే చేసి ఉంచుకోండి. గాయస్, ఈ వీడియో రికార్డ్ చేసేసిన తర్వాత కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసేసి ఒక 16:9 ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయండి. తర్వాత ఇమేజెస్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఒక బ్లాక్ సాలిడ్ని అయితే యాడ్ చేయండి. తర్వాత దాని మీద ట్యాప్ చేసి కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి దీన్ని కంప్లీట్ గ్రీన్గా అయితే చేంజ్ చేయండి. ఇలాగైతే మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలాగైతే మారిపోతుంది. తర్వాత టిక్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా 0:0 సెకండ్స్ దగ్గర మీరు రికార్డ్ చేసి ఉంచుకున్న వీడియో క్లిప్ని అయితే యాడ్ చేయండి లేయర్గా అయితే. తర్వాత దీన్ని లేయర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఆ వీడియోని అయితే యాడ్ చేయండి. ఇదే నేను రికార్డ్ చేసి ఉంచుకున్న వీడియో అయితే. సో మీకు ఇలాగైతే వస్తుంది. తర్వాత మీకు సిజర్ ఆప్షన్ పక్కన ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదే మాకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే అందులోకి వెళ్ళేసి సెకండ్ దాని మీద అయితే ట్యాప్ చేయండి. అప్పుడు మనకి ఇలాగైతే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి క్రోమాకిని ఎనేబుల్ అయితే చేయండి. అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా గ్రీన్గా అయితే మారిపోతుంది. తర్వాత కొద్ది కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టుగా అయితే కీ కలర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అందులోకి అయితే వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడ మీరు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తే ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ టోటలీ గ్రీన్గా అయితే మారిపోతుంది. అప్పుడు ఈజీగా మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా గ్రీన్ యూస్ చేసాను కాబట్టి నేను గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కడైతే మీరు అండ్ మీ రికార్డ్ మీ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుందో కరెక్ట్ అక్కడైతే సెట్ చేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇలాగ మీరు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి మీ వీడియోకి అయితే. సో ఇదైతే మనకు కొద్దిగా పర్ఫెక్ట్, మీరైతే చూడొచ్చు ఇది ఎలా ఉందనేది అయితే. సో చూసారు కదా, మీకు ఇంకా కొద్దిగా సైడ్ కొంత బ్లర్ అయినట్టు అనిపిస్తుంది. మీరు డీటెయిల్ కర్వ్ని అయితే యూస్ చేసుకోవచ్చు కొద్దిగా అయితే. తర్వాత మనకి దీన్ని కొద్దిగా స్ట్రైట్ చేయండి, ఎడ్జెస్నే స్ట్రైట్ అయితే అవుతాయి. తర్వాత ఇంకా కొద్దిగా అడ్జస్ట్ చేసేకైతే ట్రై చేయండి. మీకు ఒకవేళ రాలేదంటే నాకు కొద్దిగా బ్లర్ అనేది అయితే అయింది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. తర్వాత మీరు బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ స్క్రీన్ డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ చేయండి. అంటే మీరు రికార్డ్ చేసి ఉంచుకున్న క్లిప్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇంక్రీజ్ అయితే చేయండి. తర్వాత టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక క్లిప్ కాదు, ఇంకా 2 క్లిప్స్ అయితే యాడ్ చేయాలి. ఆ 2 క్లిప్స్ ఏవో అని మాత్రం అనుకోకండి. ఇవే మనకు మెయిన్, అంటే ఈ డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్కి ఈ 2 ఉంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లేకపోతే మనకి డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ అయితే చేయలేం. ఇవి నేను లాస్ట్ ఒక 2 క్లిప్స్ అయితే వదిలేస్తాను. మీరు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ని మీరు కరెక్ట్ మీరు రైట్ హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు, అంటే మీరు ఎక్కడైతే డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో కరెక్ట్ అక్కడైతే మీరు దీన్ని యాడ్ చేయాలి. నాకైతే ఇక్కడైతే స్టార్ట్ అయింది. మీరు కూడా అయితే చూడొచ్చు కరెక్ట్ ఈ పొజిషన్లో. అక్కడ మీరు ఆ 2 క్లిప్స్ అయితే యాడ్ అయితే చేయండి. ఇది అయితే ఫస్ట్ క్లిప్ మనకి ఇలాగైతే ఉంటుంది. దీన్ని కూడా మీరు మర్చిపోకుండా స్ప్లిట్ స్క్రీన్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రోమాకి మర్చిపోకుండా అయితే ఎనేబుల్ చేయండి. తర్వాత డీటెయిల్ కలర్లో స్ట్రైట్గా అయితే చేయండి. దానివల్ల మనకు బ్లూ కలర్ లైన్ థిక్నెస్ అయితే తగ్గుతుంది. తర్వాత రిమైనింగ్ 2 క్లిప్స్ కూడా డ్యూరేషన్ అయితే మీరు రెడ్యూస్ అయితే చేయండి. దానివల్ల మనకు అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి క్లిప్స్ అయితే. సో ఇలాగ నేనైతే ట్రిమ్ చేసేసాను. తర్వాత ఇంకో క్లిప్ని అయితే యాడ్ చేయండి. ఈ క్లిప్పే మనకు డస్ట్ ఎఫెక్ట్, అంటే మెయిన్ ఇదే మనకు, దీనివల్ల మనకు డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ అనేది అయితే వస్తుంది. ఇదే ఆ క్లిప్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని అయితే నేను లాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కావాలంటే స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా మీరు స్ప్లిట్ స్క్రీన్ ఎనేబుల్ చేసేసి క్రోమాకిని కూడా ఎనేబుల్ చేయండి. తర్వాత టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత ఈ క్లిప్లో కూడా ఎక్స్ట్రా ఉండేదాన్ని అయితే మనం ట్రిమ్ అయితే చేసేయాలి. తర్వాత సో ఇది మనకు ఇక్కడ డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ అయితే, అంటే మనకి ఇంకా హాఫ్ అయినట్టు, ఇంకొద్దిగా హాఫ్ ఉంది మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అయితే. మీరు మర్చిపోకుండా ఆ డస్ట్ ఎఫెక్ట్ కలర్ని అయితే మార్చాలి. అప్పుడు మనకు కొద్దిగా రియాలిటిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. దానికోసం ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టుగా అయితే మనకు బ్లాక్ అండ్ వైట్ అనేది అయితే కనిపిస్తుంది. అందులో M10 మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు 92 to 95 మధ్యలో మీకు ఎంత కావాలంటే అంత సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇది మనకి
చూసారు కదా, మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే మారింది. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. గాయ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నాను. గాయ్స్, మనకి ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం దీని బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేద్దాం. గాయ్స్, ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత కైన్ మాస్టర్లో ఇంకొక 16:9 ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయండి. తర్వాత దీనికోసం మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సిద్ధం చేసి అయితే ఉంచుకోవాలి. ఇదే ఆ బ్యాక్గ్రౌండ్. నేను బ్రిక్స్ టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కొద్దిగా మనకు లుక్ బాగుంటుంది అనేసి. తర్వాత దీన్ని కొద్దిగా బ్లర్ చేస్తే మనకు లుక్ అయితే బాగా అనిపిస్తుంది. దానికోసం మీరు లేయర్ ఆప్షన్లో ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్లో మనకు బ్లర్ అయితే ఉంటుంది. దీని కావాలంటే మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు, ఎంతవరకు క్రాప్ ఉండాలి అనేది అయితే. తర్వాత మీరు దీన్ని కొద్దిగా జూమ్ కూడా అయితే చేసుకోండి. ఆ జూమ్ ఆప్షన్ మనకి ఇక్కడైతే ఉంటుంది. సో ఇలాగ జూమ్ కూడా అయితే కొద్దిగా చేసుకోండి. అప్పుడు మనకి టోటల్ రెజల్యూషన్ అయితే కంప్లీట్గా అయితే ఉంటుంది. తరువాత ఇక్కడ మనకి కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అంటే కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్ కొద్దిగా అయితే పెంచండి. ఇలాగైతే బ్రైట్నెస్ మరీ ఎక్కువ పెట్టద్దండి, లుక్ అయితే పాడవుతుంది. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న వీడియోనైతే యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా మర్చిపోకుండా స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రోమాకీని అయితే ఎనేబుల్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్ కర్వ్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళేసి దీన్ని మ్యాక్సిమం స్ట్రైట్ అయితే చేయండి ఇలాగా. తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అయిన బ్లర్ని అయితే మన ఇంకో వీడియో అంటే మనం ఎక్స్పోర్ట్ చేసి ఉంచుకున్న వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో ఇది మనకి మన ఫైనల్ వీడియో అయితే అవుట్పుట్. మీరు చూడొచ్చు మనకి డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ ఎంత బాగా వచ్చిందో. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు కావాలంటే ఈ వీడియోని కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. గాయ్స్, ఇది మనకి ఎక్స్పోర్ట్ అయిన డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరు చూడొచ్చు. ఇది మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఇవే ఆ మాస్క్ వీడియోస్ అయితే, ఇది ఆ డస్ట్ ఎఫెక్ట్ వీడియో. గాయ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ మూవీస్ లాగా ఈజీగా డిసింటిగ్రేషన్ ఎఫెక్ట్ అంటే డస్ట్ ఎఫెక్ట్ అనేది అయితే తయారైతే చేసుకోవచ్చు. గాయ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. అప్పటి వరకు బై బాయ్.